హాయ్ అండి. ఈరోజు చాలా చిన్న చిన్న టిప్స్తో కరకరలాడే క్రిస్పీగా ఉండే నోట్లో వేసుకుని కరిగిపోయే కారం చుట్టలు లేదంటే మురుకులు చేసి చూపిస్తున్నాను. ఒక 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. 3 కప్పుల బియ్యం పిండిని కొంచెం జల్లెల్లో పోసి జల్లించుకోవాలండి. ఏమన్నా కొంచెం బరుకుగా ఉంటే పైకి వచ్చేస్తాయి. ఈ బియ్యం పిండి మెత్తగా జల్లించుకోవాలి. ఫస్ట్ ఇలా ఇవి మురుకులు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంచెం గట్టిగా వస్తాయి. అలా రాకుండా అంటే చిన్న చిన్న టిప్స్ పాటించాలా. ఈ విధంగా మెత్తగా జల్లించుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పు అంటాము, లేదంటే వేయించిన శనగపప్పు అంటారు. దాన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని అది కూడా జల్లించుకోవాలండి. మెత్తగా అయిపోయింది చూడండి. తర్వాత జల్లించుకొని పైన ఉండే గరుగ్గా ఉండేదంతా తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసానండి. మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవచ్చు. ఉప్పు కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు అండి. దానికి కొలతలు ఏమి ఉండవు. తర్వాత వాము అండి, చిటికెడు పసుపు వేసాను మంచి కలర్ రావడానికి. వాముని ఎప్పుడు కూడా చేతితో నలిపేయాలండి. అప్పుడే సువాసన అంతా కూడా పిండికి పడుతుంది. తర్వాత పేలకుండా కూడా ఉంటాయి, చిట్లకుండా కూడా ఉంటుంది. గట్టిగా బాగా ప్రెస్ చేస్తూ చేయాలి వాము. తర్వాత మనకి ఇష్టమైతే ఇట్లానే చేసుకోవాలి, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. 2 వేసుకోవచ్చు, లేదంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు అండి. ఈ వెన్న, ఇది నేను సొంతంగా పెరుగు మీద మేగడ తీసి చేసిన వెన్న అండి. అది ఒక 2 స్పూన్ల దాకా వేసాను. ఇవన్నీ వేసి బాగా కలపాలండి. పిండి మెత్తగా స్మూత్గా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. నీళ్ళు నేను చన్నీళ్ళే పోసానండి, వేడి చేసి ఏం పోయలేదు. ఏవైనా పోసుకోవచ్చు, నేను ఎప్పుడు కూడా చన్నీళ్ళే పోస్తాను. ఇలా అంత మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేదాకా మొత్తం కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఉప్పు కారం సరిపోయినా లేవా అనేది చూసుకోవాలి. సరిపోతే ఓకే, చాలకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ ఉప్పు 1 స్పూన్ కారం ఇంకా వేసుకుంటున్నాను, సరిపోలేదు నాకు. ఇంక బాగా కలిపిన తర్వాత మనకి గట్టిగా పిండి ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి. అంటే మనకి వెన్న కానీ బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏది వేసినా కూడా అలా వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి మురుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాత నీళ్లు, కావాల్సిన నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా డవ్ కలుపుకోవాలి. స్మూత్గా ఉండాలండి, మెత్తగా ఉండాలి. మరీ లూజ్గా మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూసాం కదా, ఒత్తితే అలా వచ్చేసేయాలి. మెత్తగా డవ్ చేసుకున్న తర్వాత దానికి ఎండిపోకుండా మనకి తడి కూడా చుట్టి కప్పి పెట్టి ఉంచాలండి. ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. అది మనకి మురుకులు అయ్యేంత వరకు కూడా ఆ క్లాత్ తీయకూడదు. తర్వాత బాండిలో ఆయిల్ వేసి వేడి చేసి నేనైతే వేరుశనగ నూనె పోసాను. ఏవైనా చేయాలంటే వేరుశనగ నూనె టేస్ట్ వస్తుందండి. మనకి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశనగ నూనె బాగుంటుంది టేస్ట్గా. కాబట్టి ఇక్కడ మనం మురుకులు దాంట్లో పెట్టుకొని మనం మిషన్లో పెట్టి మురుకులు క్లాత్ మీద అయితే ఈజీగా ఉంటుందండి. నూనెలో డైరెక్ట్ వేయాలంటే మన చేతులు కొంచెం కాలుతూ ఉంటాయి, వేడి పట్టుకోవాలంటే కొంచెం కష్టం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ నూనె కూడా వేడైందా లేదా చెక్ చేసుకుంటే ఒక చిన్న ముక్క వేస్తే పైకి తెలితే వెంటనే అది కాలినట్టు అండి. అప్పుడు మాత్రమే మనం వేయాలి. కాలకుండా నూనె వేస్తే అవి గట్టిగా వస్తాయండి. లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మనకి కారం చుట్లు గట్టిగా వస్తాయి. ఇలా కదపకుండా ఒక పక్క అంతా వేగిన తర్వాత 2 పక్కన వేగి తర్వాత తీసుకోవాలండి. వేగిన తర్వాత అయితే ఈ బుడగలన్నీ అయిపోయిన తర్వాత అది చూసుకోవాలండి. ఇదే టిప్ అండి. మొత్తం బుడగలన్నీ అయిపోయేదాకా ఉంటే అదొక రకమైన ఎక్కువ కాలిన వాసన వస్తాయి ఆరిన తర్వాత. కానీ మనకి ఇలా చిన్న చిన్నగా వస్తూ ఉండగానే ఆపేయాలండి. ఆ వేడికి అవి మనకి కాలిపోతాయి. బయటికి తీసిన తర్వాత ఇంకా ఎక్కువ టైం ఉంచినట్లయితే మనకి నల్లగా మాడినట్లు కొంచెం టేస్ట్ అనేది మారిపోతుందండి. అదే టిప్ అండి. మనం తీసేటప్పుడు ఎట్లా ఈ విధంగా సన్న బుడగలు వస్తుండగా తీసేయాలండి. ఇదండి వెరీ టేస్టీగా క్రిస్పీగా ఉండే కారం చుట్లు లేదంటే మురుకులండి. నేను సన్న రంధ్రాలతో చేశాను. సన్నగా ఉంటే అట్లా అంటే పట్టుకుంటేనే తొనిగిపోతూ ఉన్నాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాగ ఒకసారి మీరు చేసి ట్రై చేసి చూడండి. ఇంక వేరే ఏం కలపవసరం లేదు. పుట్నాల పప్పు వరిపిండితో మనం ఈ విధంగా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.